రైట్ గైస్, ఈ వీడియోలో మనము ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేద్దాం సార్. బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీని మనము రెండు రకాలుగా మెజర్ చేయొచ్చు సార్. బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీని మనం రెండు రకాలుగా మెజర్ చేయొచ్చు. ఒకటి వాట్ అవర్ ఎఫిషియన్సీ, ఇంకొకటి ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ. ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ అండ్ వాట్ అవర్ ఎఫిషియన్సీ. ఎక్కడైనా సరే ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. మరి అవుట్పుట్ అంటే ఏంటిది? బ్యాటరీలో అవుట్పుట్ అంటే డిశ్చార్జ్ వాల్యూస్ బై ఛార్జింగ్ వాల్యూస్ తీసుకుంటే దాన్ని ఎఫిషియన్సీ అంటాం. ఏంటి చెప్పండి? ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ అంటే ఆంపియర్స్ ఇంటూ అవర్స్. ఏంటి? డిశ్చార్జ్ ఆంపియర్స్ ఇంటూ డిశ్చార్జ్ అవర్స్ డివైడెడ్ బై ఛార్జింగ్ ఆంపియర్స్ ఇంటూ ఛార్జింగ్ అవర్స్. మరి వాట్ అవర్ ఎఫిషియన్సీ అంటే, వాట్ అంటే పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇప్పుడు చెప్పండి, డిశ్చార్జ్ వోల్టేజ్ ఇంటూ డిశ్చార్జ్ కరెంట్ ఇంటూ డిశ్చార్జ్ టైం. చెప్పండి, డివైడెడ్ బై ఛార్జింగ్ వోల్టేజ్ ఇంటూ ఛార్జింగ్ కరెంట్ ఇంటూ ఛార్జింగ్ టైం. దట్స్ ఇట్. అంటే ఇక్కడ ఏంటి సార్ మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఎప్పుడైనా బ్యాటరీ ఎఫిషియన్సీ అడిగినప్పుడు ఇచ్చిన దాంట్లో డిశ్చార్జ్ ఏమన్నా ఉంటే పైన వేయాలి, ఛార్జింగ్ ఏమన్నా ఉంటే కింద వేయాలి. కేల్ కథం దుకాణం బంద్. సింపుల్ సార్. ఓకేనా? అర్థమవుతుందా? సో చెప్పండి, ఇక్కడ వాట్ అవర్ ఎఫిషియన్సీని మనం ఇంకో విధంగా రాయొచ్చు. వాట్ అవర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు విడి బై విసి ఇంటూ విడి బై విసిని సెపరేట్ చేస్తున్నాను. విడి బై విసి ఇంటూ ఐడిటిడి బై ఐసిటిసి. ఇది జనరల్గా మన ఎఫిషియన్సీ యొక్క ఫార్ములాస్, సింపుల్ ఫార్ములాస్. ఇంతవరకు నేర్చుకుని వెళ్తే సరిపోదు సార్. లాస్ట్ టైం మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డిశ్చార్జ్ వోల్టేజ్కి ఛార్జింగ్ వోల్టేజ్కి మధ్యలో రేషియో ఎంత? డిశ్చార్జ్ వోల్టేజ్ బై ఛార్జింగ్ వోల్టేజ్ ఇజ్ ఈక్వల్స్ టు వాట్ అవర్ ఎఫిషియన్సీ బై ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ. ఈసారి క్వశ్చన్లో ఛార్జింగ్ వోల్టేజ్కి డిశ్చార్జింగ్ వోల్టేజ్కి మధ్యలో రేషియో ఎంత? రివర్స్ అవుతుంది. ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ బై వాట్ అవర్ ఎఫిషియన్సీ. ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ బై వాట్ అవర్ ఎఫిషియన్సీ. మరి జనరల్గా వాట్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా, ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా? దిస్ ఈజ్ ప్రీవియస్ జేఎల్ఎం క్వశ్చన్. సో చెప్పండి, వాట్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా, ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుందా, డిశ్చార్జింగ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుందా? ఎప్పుడైనా అల్టిమేట్లీ ఛార్జింగ్ వోల్టేజే ఎక్కువ ఉండాలి. ఛార్జింగ్ వోల్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మన వాట్ అవర్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఏం చెప్తున్నానంటే, జనరల్గా మనకు డిశ్చార్జింగ్ వోల్టేజ్ ఉంటుంది, ఛార్జింగ్ వోల్టేజ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఛార్జింగ్ వోల్టేజే ఎక్కువ ఉంటుంది. ఛార్జింగ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్టిమేట్గా ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, వాట్ అవర్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. ఇది మన ప్రీవియస్లీ ఆస్క్డ్ జేఎల్ఎం క్వశ్చన్. ఇదే కాదు, ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డిశ్చార్జింగ్ కరెంట్ ఎక్కువ ఉంటుందా, ఛార్జింగ్ కరెంట్ ఎక్కువ ఉంటుందా? డిశ్చార్జింగ్ టైం ఎక్కువ ఉంటుందా, ఛార్జింగ్ టైం ఎక్కువ ఉంటుందా? చెప్పండి, ఛార్జింగ్ కరెంట్ ఎక్కువ ఉంటుందా, డిశ్చార్జింగ్ కరెంటా? అది 2 గంటల్లో ఛార్జ్ అవ్వాలి మన సెల్ ఫోన్, గంట సేపట్లో ఛార్జ్ అవ్వాలి. కానీ 10 అవర్స్ డిశ్చార్జ్ అవ్వాలి అంటే ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలి, స్లోగా డిశ్చార్జ్ అవ్వాలి. ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలంటే ఛార్జింగ్ కరెంట్ ఎక్కువ ఉండాలి. ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలంటే ఛార్జింగ్ టైం తక్కువ ఉండాలి. ఛార్జింగ్ టైం 2 అవర్స్, డిశ్చార్జ్ టైం 10 అవర్స్. ఈ విధంగా వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడిగాడు సార్. ఇవన్నిటిని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడిగాడు సార్. ఇది మన ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్. విడి బై విసి అంటే వాట్ ఎవర్ బై ఆంపియర్.
విసి బై విడి అంటే ఆంపియర్ అవర్ బై వాట్ అవర్, ఆంపియర్ అవర్ బై వాట్ అవర్. ఇది జనరల్గా మన ఏంటి సార్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్. వీటిపైన ప్రాబ్లం అడిగితే ఎట్లా అడుగుతాడు ప్రాబ్లం అడిగితే? సింపుల్ క్వశ్చన్ సార్. ఏ బ్యాటరీ charged in 2 hours, a battery charged in 2 hours with 2 amperes of current, 2 amperes of current, 2 amperes of current తో అది 2 hours లో ఛార్జ్ అయిపోయింది, అది 2 hours లో ఛార్జ్ అయిపోయింది. బట్ discharged in 7 hours with 0.5 amperes of current, డిశ్చార్జింగ్ కరెంట్ కూడా ఇచ్చినాడు. అప్పుడు ఆ బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ ఎంత అని క్వశ్చన్ అడిగినాడు. ఆ బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ ఎంత చెప్పండి? ఎఫిషియన్సీ అంటే డిశ్చార్జింగ్ కరెంట్ ఇంటూ డిశ్చార్జింగ్ టైం బై ఛార్జింగ్ కరెంట్ ఇంటూ ఛార్జింగ్ టైం. చెప్పండి, డిశ్చార్జింగ్ కరెంట్ 5/10, డిశ్చార్జింగ్ టైం 7 hours, ఛార్జింగ్ కరెంట్ 2 hours, 2 amperes. సో ఆన్సర్ ఎంత అవుతుంది సార్? 35/40 అంతేనా? పర్సంటేజ్ రావాలంటే ఇంటూ 100 చేయండి సార్, ఇంటూ 100 చేయండి. ఇగో 0 0 క్యాన్సిల్. ఇగో 2 రెంట్ల 2 5ల, 2 రెంట్ల 2 5ల. సో 35 5ల, 35ల 150, 5 5లు 25, 35ల 150, 5 5లు 25, 150 25, 150 25, 175, 175లో సగం, 170లో సగం 85, 5ల సగం 2.5. లేదు సార్ నాకు మ్యాథ్స్ చాలా వచ్చు, నేను మ్యాథ్స్ క్యాలిక్యులేట్ చేస్తా. 2 ఎక్కం 2 8ల 16, 16 పోతే ఇంకొక 15, 2 ఏళ్ళ 14, 14 పోతే 1 పాయింట్ పెడితే 10. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 87.5%. ఈ బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ ఎంత సార్ అంటే 87.5%. సింపుల్ క్వశ్చన్. అట్లా కాకుండా క్వశ్చన్ ఇలా అడిగాడు సార్, క్వశ్చన్ ఇలా అడిగాడు. ఏ 100 volts battery, 100 volts battery charged in 4 hours with 2 amperes of current, 2 amperes of current, and discharged up to 80 volts in 20 hours. 20 hours డిశ్చార్జ్ అయింది సార్, 20 hours డిశ్చార్జ్ అయింది. 80 volts 20 hours with 0.3 amperes of current, 0.3 amperes of current. then ఎఫిషియన్సీ ఎంత చెప్పండి? ఎఫిషియన్సీ ఎంత అవుతుందో చెప్పండి సార్. ఎఫిషియన్సీ అంటే పైన అన్ని డిశ్చార్జింగ్ వాల్యూస్ డివైడెడ్ బై కింద అన్ని ఛార్జింగ్ వాల్యూస్. ఏ 100 volts బ్యాటరీ, 100 volts అనేది ఛార్జింగ్ వోల్టేజ్. 100 volts బ్యాటరీ charged in 4 hours with 2 amperes and discharged 80 volts. 80 volts డిశ్చార్జ్ అయింది, 80 volts డిశ్చార్జ్ అయింది. ఎంత టైంలో? 20 hours. ఎంత కరెంట్ తోని? 0.3. 0.3 అంటే 3/10 అని రాస్తున్నాను. ఈ కింద 100 ఇలానే ఉండని. ఇగో 2 10ల 20, ఇగో 4 ఎక్కం 4, 4 ఎక్కం 4 20ల 20 ముళ్ళ 60, 60/100, 60/100 అంటే ఎంత సార్? 60%.
ఎంత సార్ 60%. దట్స్ ఇట్. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏ సింపుల్ మోడల్ సార్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి సార్. రెడీ. ఏ 100 volts బ్యాటరీ, ఏ 100 volts బ్యాటరీ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ 90%. ఇఫ్ ఇట్స్ అంటే దాని యొక్క ఇఫ్ ఇట్స్ డిశ్చార్జింగ్ వోల్టేజ్ 70, if its discharging voltage 70 volts, then అప్పుడు వాట్ అవర్ ఎఫిషియన్సీ ఎంత? చెప్పండి. వాట్ అవర్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది చెప్పండి. వాట్ అవర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉంది కదా, వాట్ అవర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు విడి బై విసి ఇంటూ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ. విడి అంటే డిశ్చార్జింగ్ వోల్టేజ్ బై ఛార్జింగ్ వోల్టేజ్ ఇంటూ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ 90%. సో 0 0 0 0 9 ఏళ్ళ 63 63/100 63/100 అంటే ఎంత సార్ అంటే 63%. చూడండి ఇక్కడ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ 90 ఉంటే వాట్ అవర్ ఎఫిషియన్సీ 60 70 వచ్చింది. అంటే ఆల్వేస్ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా, వాట్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా అంటే ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ టైం మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, ఏ బ్యాటరీ charging voltage or a battery ampere hour efficiency given as 90% and watt hour efficiency given as 80%. రెండు ఇచ్చినాడు సార్. యాజ్ టీస్ క్వశ్చన్, ప్రీవియస్గా మిమ్మల్ని అడిగిన యాజ్ టీస్ క్వశ్చన్. ఒకటి 90%, ఒకటి 80% ఇచ్చినాడు. దెన్ ద డిశ్చార్జింగ్ వోల్టేజ్ టు ఛార్జింగ్ వోల్టేజ్ రేషియో ఎంత? అదే క్వశ్చన్ ని ఛార్జింగ్ వోల్టేజ్ టు డిశ్చార్జింగ్ వోల్టేజ్ రేషియో ఎంత? ఛార్జింగ్ వోల్టేజ్ టు డిశ్చార్జింగ్ వోల్టేజ్ రేషియో ఎంత? ఇది మన క్వశ్చన్. చెప్పండి ఏమడిగినాడు ఇక్కడ? డిశ్చార్జింగ్ వోల్టేజ్ టు ఛార్జింగ్ వోల్టేజ్ రేషియో. ఇక్కడ ఛార్జింగ్ వోల్టేజ్ టు డిశ్చార్జింగ్ వోల్టేజ్ రేషియో చాలా ఈజీ సార్. చూడండి ఎప్పుడైనా మీకు డిశ్చార్జింగ్ బై ఛార్జింగ్ కావాలంటే వాట్ అవర్ బై ఆంపియర్ అవర్, ఛార్జింగ్ బై డిశ్చార్జింగ్ కావాలంటే ఆంపియర్ అవర్ బై వాట్ అవర్. అదే కదా, ఇయో డిశ్చార్జింగ్ బై ఛార్జింగ్ బై డిశ్చార్జింగ్. డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చెప్పండి వాట్ అవర్ ఎఫిషియన్సీ బై ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ. వాట్ అవర్ ఎఫిషియన్సీ ఎంత ఇచ్చినాడు సార్? 80%. ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ 90%. ఇగో పర్సెంట్ 0 0 క్యాన్సిల్, 8/9. గుర్తుపెట్టుకోండి 8/9 కదా. 8/9 అంటే ఎంత వస్తుంది? 0 పాయింట్ అంటే ఎంత అవుతుంది? 80 అయింది. 80 అంటే 9×72, 72 పోతే ఇంకా 8 ఉంటుంది. పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 80, మళ్ళీ 9×72, మళ్ళీ 9×72, మళ్ళీ 9×72. ఇది మరి బై డిఫాల్ట్ మీకు గుర్తుండాలి. ఏం గుర్తుండాలి మీకు బై డిఫాల్ట్? ఎక్కడైనా 8/9 వస్తే దాని ఆన్సర్ 0.888888. ఎక్కడైనా 5/9 వస్తే
దాని ఆన్సర్ 0.555555. ఎక్కడైనా 7/9 వస్తే దాని ఆన్సర్ 0.77777. ఈజీ, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్, నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు VC/VD. VC/VD అంటే ఏమొస్తుంది చెప్పండి? ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ బై వాట్ అవర్ ఎఫిషియన్సీ. ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఎంత? 90%. వాట్ అవర్ ఎఫిషియన్సీ 80%. పర్సెంట్ 0 క్యాన్సల్. 9/8. 9/8 అంటే 1 పాయింట్. ఒకటి పోతే ఇంకా 8 ఎక్కం. 8 పోతే ఇంకొకటే ఉంది. పాయింట్ పెడితే 10 అయింది. మళ్ళీ 8 ఎక్కం. 10. 10లోంచి 8 పోతే ఇంకా 2. 8 2 16. 8 5 40. ఇది మన ప్రీవియస్లీ ఆస్డ్ JLM క్వశ్చన్. ఈ విధంగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడు సార్. కొంచెం కేర్ఫుల్గా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవి ఒకటి ఏంటి సార్? ఒకటి స్పెసిఫిక్ గ్రావిటీ. ఫస్ట్ మనం డిస్కస్ చేసిన దాంట్లో స్పెసిఫిక్ గ్రావిటీ గురించి డిస్కస్ చేసాం. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ గ్రావిటీ తర్వాత బ్యాటరీ కెపాసిటీ తర్వాత ప్రాబ్లమ్స్, దాన్ని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్, తర్వాత ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ అయిపోయిన తర్వాత ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్. ఇగో ఇక్కడ వరకు కొంచెం ప్రాబ్లమెటిక్ పార్ట్. ఇక దీని తర్వాత పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం రావు సార్. ఇక్కడ వరకే మనకు ప్రాబ్లమ్స్ పార్ట్. ఇంకా మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటివంటే, ఒకటి సింగిల్ సెల్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ పైన ప్రాబ్లం డిస్కస్ చేసాం. నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ పైన ప్రాబ్లమ్స్ చేసాం. నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ పైన ప్రాబ్లం చేసాం. అండ్ కెపాసిటీ పైన ప్రాబ్లం చేసాం. ఎనర్జీ స్టోర్డ్ పైన ప్రాబ్లం చేసాం. అండ్ ఎఫిషియన్సీ పైన ప్రాబ్లం చేసాం. ఇన్ని ప్రాబ్లమ్స్ చేసాం కదా. ఇందులోంచి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఎగ్జామ్లో. రైట్ సార్. ఇంకా నెక్స్ట్ డెఫినేషన్స్కి వెళ్దాం సార్.